మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఎంటార్కు. సో దీని రివ్యూ ఉంది. బండి మాత్రం మస్తు పవర్ ఉంది బండికి మాత్రం. సో ఇంకా పవర్ ఏంది, దాని మైలేజ్ ఏంది అనేది మొత్తం మీరు తెలుసుకోండి. నేను చెప్పేస్తుంటా టకా తీసుకోవాలనుకున్న వాళ్ళు పవర్ కోసం కావాలనుకుంటే ఈ యాక్టివా తీసుకోవచ్చు. సో మీకు ఈ స్కూటీ మాత్రం దీని స్కూటీ అనాలనా దీని బైక్ అనాలనా అర్థం కావట్లేదు, ఎందుకంటే అంత పవర్ ఉంది. సో దీని అందుకని సో పవర్ కోసం కావాలనుకుంటే మాత్రం ఎంటార్ కంపల్సరీ తీసుకోవచ్చు, ఎందుకంటే మస్తు ఉంది బండి. సో ఇంకొకటి చెప్పాల్సిందే, మీకు ఆర్ఆర్ మోటార్స్ లో ఆఫర్స్ నడుస్తున్నాయి. కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇంకా ప్రైస్ కూడా తక్కువనే పడుతుంది. మీరు షోరూమ్ కొన్నా ఇంకా తక్కువనే పడుతుంది అని చెప్తా ఉన్నా కదా. ఒక్కసారి షోరూమ్ లో విజిట్ అయ్యి మీరు ఆ ప్రైస్ ఫైనల్ ప్రైస్ కనుక్కోండి. సో దానికని ఇంకా తక్కువనే వస్తుంది. సో ఆడ కనుక్కున్న తర్వాత ఒక్కసారి నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఒక మిస్ కాల్ ఇచ్చినా సరే మళ్ళీ కాల్ చేస్తాడు. సో ఇంకా మీకే తెలుస్తుంది ప్రైస్. సో ఇంకా రివ్యూ ఎందుకు రివ్యూ చూస్ చేయండి. కనిపిస్తుంది కదా మన ఎంటార్క్. సో దీని ఇప్పుడు ఫస్ట్ నేను ఇంజన్ గురించి చెప్పాలన్నా మీటర్ గురించి చెప్పాలన్నా అర్థం కావట్లేదు, ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి అండ్ పవర్ కూడా అట్లుంది. సో మీరు కొంచెము బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు పట్టించుకోకండి బ్యాక్గ్రౌండ్ గురించి, ఎందుకంటే కొంచెం లోపలికి ఉన్నా, ఎందుకంటే మీకు రోడ్ పక్క గదా సౌండ్ వస్తుంది అని చెప్పేసి కొంచెం లోపలికి ఉన్నా. సో బ్యాక్గ్రౌండ్ అయితే పట్టించుకోకండి. కరెక్ట్ నేను బండి గురించి చెప్తుంటే బండి గురించి వినేసేయండి. సో ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంతే మంచి పవర్ ఉంది. ఇంజన్ గురించి మాట్లాడేసుకుంటే నాకు ఇంజనే చెప్పాలనిపిస్తుంది. పవర్ మాత్రం చాలా ఉంది. సో 124.8 cc ఇంజన్ ఇది. సో పవర్ వచ్చేసి దీనిది 9.25. సో టార్క్ వచ్చేసి 10.5. ఇంకా పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా చక్కమని అందుకుంటుంది స్పీడు. పికప్ మస్తు ఉంది. అండ్ ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ ఇంజన్ ఇది. సో మిషన్ వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్. ఇది గేర్స్ ఏముండవు, కానీ గేర్లు ఉన్న బండితో పోటీ పడుతుంది ఇది. సో ఈజీగా మీరు 100 స్పీడ్ ఈజీగా అందుకోవచ్చు. కొంచెం ముంగడికి చూసుకుంటే డిస్క్ ఉంది. సో ఇది సెకండ్ వేరియంట్ ఇది. సో ఇందులో మనకు 5 మోడల్స్ ఉంటాయి. ఇది సెకండ్ మోడల్. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకు డిస్క్ ఉంటుంది అండ్ డ్రమ్ వేరియంట్ కూడా ఉంటుంది. సో సెకండ్ మోడల్ నుంచి ఇది రేస్ ఎడిషన్ ఇది. సో సెకండ్ మోడల్ రేస్ ఎడిషను. ఈ నుంచి ఇంకా మొత్తం డిస్క్లే ఉంటాయి, డ్రమ్ వేరియంట్ ఉండవు. సో ఇది ఒక ఫ్రంట్ మాత్రం ఇది డిస్క్ ఉంది. సో ఏబిఎస్ అయితే ఏం కాదు, కానీ ఏబిఎస్ లాంటిది ఇది. సో కొంచెం ఏబిఎస్ కన్నా, అంటే ఏబిఎస్ కాకుండా మామూలు డిస్క్ కన్నా కొంచెం ఏబిఎస్కి మామూలు డిస్క్కి మధ్యలో ఉంటుంది అనమాట. అంత స్లిప్ ఏం కాదు. టైర్లు కూడా వైడ్ ఉన్నాయి ఫ్రంట్ డిస్క్. అండ్ డిస్క్ సైజ్ వచ్చేసి మనకు 220 mm డిస్క్ సైజ్ ఇది. టైర్ సైజ్ చూస్తే 100/80 12 ఇంచెస్ టైర్ ఇది. వైడ్ ఉంది. టైర్ కూడా మంచి సైడ్ గ్రిప్ ఇస్తుంది. సో మనం కార్నర్లో కొంచెం నడిపినా స్లిప్ అయ్యే అవకాశం ఉండదు, బట్ కొంచెం వర్షాకాలంలో మాత్రం చూసుకోవాల్సిందే. హెడ్ లైట్ మనకి ఇవి చూసుకుంటే, సో ఇండికేటర్లు పైన ఇచ్చి హాలోజన్ బల్బ్తో ఇచ్చారు. సో ఇక్కడ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ ఉంది కదా. సో మనకు మొబైల్ కూడా కనెక్ట్ అవుతుంది. మనకు బ్లూటూత్ కానీ మామూలుగా నోటీసులు అయితే వస్తాయి, కాల్ వచ్చినా కానీ మెసేజ్లు వచ్చినా కానీ. ఇక హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే చూడడానికి ఎంత అంటే ఒక క్రేజీ లుక్ ఉంది చూస్తుంటే, అసలు డిఫరెంట్గా ఉంది. సో ఐ బీమ్ లో బీమ్ మొత్తం ఇంట్లోనే ఉన్నాయి. ఎల్ఈడి ఇచ్చిండు, ఒక సైడ్ ఇండికేటర్లు మాత్రమే హాలోజన్ ఇచ్చిండు. డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా, అసలు డిస్ప్లేలో అసలు ఏ మాత్రం ఖాళీ లేకుండా అసలు చూడండి మొత్తం నింపేసిండు. ఏమేమో ఫీచర్లు అన్నీ వేసేసిండు ఇంట్లో మనకు. సో ఇక్కడ ఫ్యూయల్, హీటింగ్, టైము, ఓడోమీటర్, ట్రిప్ ఏ ట్రిప్ బి, ఇంకా మోడ్స్ కూడా ఉన్నాయి. చెప్పినా కదా మోడ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు చూడండి మోడ్స్ చేంజ్ అవుతున్నాయి. స్పోర్ట్స్ మోడ్ ఇక్కడ ఉందా, స్పోర్ట్స్ మోడ్, ఇంకా చాలా రకాల మోడ్స్ అయితే ఉన్నాయి. సో 48 టాప్ స్పీడ్, ఇప్పటివరకు దీని అయితే 48 టాప్ స్పీడ్ కొట్టినాము. సో అది కూడా 25 seconds. అంటే నేను స్లోగా స్పోర్ట్స్ మోడ్ పెట్టుకొని అట్లా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, మనం ఎంత టాప్ స్పీడ్ కొట్టినాం అనేది మీటర్లో సేవ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని 0 వేసుకొని మళ్ళీ కొట్టవచ్చు టాప్ స్పీడ్. ఎవరికైనా చూయించాలంటే ఈజీగా ఉంటుంది. సో మనం చెప్తే నమ్మరు కదా.
చూపించడానికి ఈజీగా ఉండేటట్టు ఇచ్చారు. సో కొత్త యావరేజ్ మైలేజ్ కానీ యావరేజ్ స్పీడ్ కానీ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ కనిపిస్తుంది కదా యావరేజ్ స్పీడ్ 13 అంట. సో 0 నుంచి 60 స్పీడ్ వరకు అంత ఎంత టైం పట్టింది మనం కొట్టే వరకు అనేది మొత్తం సేవ్ అయి ఉంటుంది. సో ఇది చిన్న మొబైల్ లాంటిది. డిస్ప్లే మాత్రం అన్ని ఫీచర్లు ఇచ్చారు, మొబైల్లో ఎట్లుంటాయి అట్లాంటివి చిన్న ఫీచర్లు ఇచ్చారు. నేను ఇప్పటివరకు చూడలే యాక్టివాలో ఇట్లాంటి ఫీచర్లు ఇస్తారని చెప్పేసి. సో ఇక్కడ మనం ఈకో మోడ్, పవర్ మోడ్. సో ఇప్పుడు పవర్ చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఈకో మోడ్ ఉంటే గ్రీన్ ఉంటుంది. సో ఈకో మోడ్లో నడుపుకుంటే అంటే మనం స్లోగా నడుపుకుంటే మనకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. సో ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఐ బీమ్, లో బీమ్, పాసింగ్ మొత్తం 3 కలిపి ఒకటే దాంట్లో ఇచ్చిండు. టర్న్ ఇండికేటర్ స్విచ్లు, హారన్ కూడా మంచిగా ఉంది. ఇంకా ఇంజన్ ఆన్ ఆఫ్, 4 ఇండికేటర్ స్విచ్, సో సెల్ఫ్ స్టార్ట్ బటన్. అసలు ఈ డిస్ప్లేనే నాకు మస్తు అనిపించింది. సో మస్తు ఫ్యూచర్లు కూడా ఇచ్చిండు. బైక్లలో ఏవైతే ఇస్తున్నారో సో అలాంటి ఫ్యూచర్లు అయితే ఇస్తున్నారు. మన టీవీఎస్ కదా కొంచెం అప్డేట్ అయితే అయ్యింది. ఇంకా డిక్కీ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో నాకు ఇంకొకటి మంచిగా అనిపించింది ఏంటంటే ఈయన్నే సైడ్ లాకు డిక్కీ ఓపెన్ చేయడం అనేది 2 ఉంటుండే ఇంతకుముందు వేరే స్కూటీలకు. సో నాకు ఈ స్కూటీకి లేకున్నదే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి చాలామందికి ఓపెన్ చేయడం కష్టం అవుతుండే. సో మళ్ళీ పాత లుక్కే తెచ్చారు. ఇది పాతదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో డిక్కీలో కూడా మనకు ఈజీగా ఒక హెల్మెట్ అయితే పడిపోతుంది, హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఇది 22 లీటర్స్ ఉంది. మనకు యూఎస్బి పోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఛార్జింగ్ పెట్టుకొని డిక్కీలో వేసేసుకుంటే కథం. సో ఇది మనకు మ్యాక్సిమం బండ్లకు చూస్తాం కదా ఇటు సైడో ఎన్నో ఒకదాన్ని ఇస్తారు. సో ఆడ మొబైల్ పెట్టుకోవడానికి కూడా కొంచెం కష్టం. అంటే ఇక్కడ ఉంటేనే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మనము ర్యాపిడో, ఓలా, ఊబర్ నడపాలంటే ఇక్కడ ఉన్నదే బెటర్ అనిపిస్తుంది. కానీ కొంచెం దీనికి డిఫరెంట్గా మన టీవీఎస్ మొత్తం ఎప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు కదా. సో వీళ్ళు డిఫరెంట్గా అయితే ఆలోచించి కొంచెం లోపలైతే పెట్టుకోవడానికి ఇచ్చారు, బాగుంది. సో ఇట్లుండడం వల్ల కూడా ఒక బెనిఫిట్ అండ్ ఒకటి మనకు నష్టమే. బెనిఫిట్ ఏంటంటే వర్షాకాలంలో దానిలో వేసి ఆ డిక్కీలో పెట్టేస్తే కథము. సో అక్కడ ఉందనుకోండి వర్షం కాలం అయితే ఇంకా నానిపోతుంది. సో ఇది కూడా ఒక బెనిఫిట్, నష్టం రెండిట్లా. అది కూడా సేమ్, ఇది కూడా సేమ్. అది లాభ నష్టాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న లాభ నష్టాలే ఉన్నాయి. సో ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ రెడ్ కలర్ క్యాప్. సో ఓబీడీ అంటే తెలుసు కదా. సో ఇప్పుడు అన్ని వెహికల్స్ నేను ఎందుకు చెప్పలేదంటే ఓబీడీ ఇప్పుడు నేను ఇంజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాలి. సో నేను ఇంజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ అన్నీ ఓబీడీ 2తో రన్ అవుతున్నాయి, లేక ఓబీడీ 2 లేదా ఫేజ్ 2 అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఓబీడీ చెకింగ్ మిషన్ నేను ఇప్పటివరకు ఏడా చూడలే. సో ఇట్లా డిక్కీలో ఇవ్వడము. సో క్యాప్ అయితే తీస్తున్నా చూడండి. ఇక్కడ వాళ్ళ మీటర్ అయితే పెట్టేసి ఓబీడీ మీటర్ ఉంటుంది. సో ఆ మీటర్ పెట్టేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట. బండ్లో ఏ ప్రాబ్లం ఉంది, దేని గురించి ప్రాబ్లం ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉందన్న ఇక్కడ పెడితే మిషన్ పెట్టి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పటివరకు చూడలేదు, నేను బండ్లలో లోపల ఉంటాయని తెలుసు. బట్ యాక్టివాలకు కూడా నేను ఒక 2-3 రివ్యూలు చేసినా కానీ నేను నాకు కనిపించలేదు. సో డిక్కీలో దీనికి ఒకటి కనిపించేటట్టు పెట్టిరు, బాగుంది. ఇది అన్ని పార్ట్లు ఇప్పాల్సిన అవసరం లేదు. సో డిక్కీ తీసి ఇలా చెక్ చేసుకుంటే కథం. సో ఇది డిక్కీ గురించి. పెట్రోల్ కూడా మీకు ట్యాంక్ కూడా తెలవాలి కదా, 5.8 లీటర్స్ అయితే ఉంది. సో పెట్రోల్ గురించి చెప్పినప్పుడు, పెట్రోల్ ట్యాంక్ గురించి చెప్పినప్పుడు మైలేజ్ కూడా చెప్పాలి. సో మైలేజ్ కూడా వచ్చేసి మనకు సిటీలో అయితే 40 వరకు అయితే ఇస్తుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు 40 వరకు. సో హైవేలో అయితే మనకు 42-45 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకు షోరూమ్ వాళ్ళు అయితే 45 అని చెప్తూ ఉంటారు. సో అంత అయితే ఏం రాదు. సో ఇది పెట్రోల్ క్యాప్ది. E20 ఇథనాల్తో రన్ అవుతున్నాయి ఇప్పుడు మిషన్స్ అన్నీ. సో ఇక్కడనే ఇచ్చిండు మనకు, మంచిగా చూసుకుంటే కనిపిస్తుంది. రైట్ సైడ్ తిప్పితే మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది. సో లెఫ్ట్ తిప్పితే పెట్రోల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షను నార్మల్ సస్పెన్షను. సో డ్రమ్ వేరియంట్, ఇది డ్రమ్ వేరియంట్. దీని సైజ్ వచ్చేసి 130 mm డ్రమ్ వేరియంట్. ఇది 130 mm డ్రమ్ వేరియంట్. అండ్ మనకు టైర్ సైజ్ చూసుకుంటే 110/80 12 ఇంచెస్ వీలు, ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 ఇంచెసే. కానీ టైర్ కూడా కొంచెం వైడ్ బాగుంది. సో కార్నర్లో చెప్పాను కదా మంచిగా నడపచ్చు. బ్యాక్ సైడ్ లుక్ మాట్లాడుకుంటే మనకు ఫ్రంట్లో ఒకటి ఇప్పుడు హెడ్ లైట్ ఏదైతే ఎల్ఈడి ఇచ్చారో సేమ్ ఇంట్లో కూడా అట్లే ఎల్ఈడి ఇచ్చారు, బ్రేక్ లైట్. సో ఇండికేటర్లు మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు హాలోజన్ బల్బ్తో ఇచ్చారు. సో ఫుట్ రెస్ట్ కూడా క్వాలిటీగా ఉంది. సో ఇంకేం కావాలి మీకు ఈ స్కూటీలలో చూసుకుంటే కిక్ రాడ్ కూడా ఉంది. అండ్ సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది, కింద కనిపిస్తుందా, సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది. సో సైడ్ స్టాండ్ సెన్సార్లు అన్నీ ఉన్నాయి. ఇంకా మన ఆల్మోస్ట్ 125cc బైక్లకు అయితే ఏవైతే వస్తాయో సో అట్లాంటి ఫీచర్లు దీన్ని కలిపేసారు. సో ఇది మనకు పవర్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా
ఎంటార్క్ తీసుకోవాల్సిందే. మనకు ఇక నార్మల్గా అనుకుంటే వేరే బైక్స్ ఉంటాయి, కానీ మంచి పవర్ అది ఇది కావాలనుకుంటే మనం ఇదే తీసుకోవాల్సింది. ఇంకొకటి మనకు మైలేజ్ కూడా కొంచెం తక్కువ వస్తుంది. సో పవర్ కోసం మాత్రమే తీసుకోవచ్చు దీన్ని, మైలేజ్ కోసం అనుకుంటే ఇది సెట్ కాదు. అండ్ బ్రేక్ గురించి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. సో ఇప్పుడు మ్యాక్సిమం ఇస్తున్నాయి, కానీ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నా నేను. ఏం లేదు, మనము బ్రేక్ వేసుకున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ ఇట్లా లాక్ అయిపోతుంది. ఇంకా సో మనం ట్రాఫిక్లో ఆగినప్పుడు మనకు బ్యాక్ వెళ్ళకుండా మర్చిపోతాం కదా, మనం ఎప్పుడైనా కొంచెం అప్లో ఉన్నామంటే డౌన్ వెళ్ళిపోతుంటుంది. సో అట్లాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది. సో చిన్నపిల్లలు ఎప్పుడైనా బైక్ పైన ఉంటే ఇది వేసి పెట్టుకోవడం బెటరు. సో వాళ్ళు తెలియక స్టార్ట్ చేసి ఎక్సిలేటర్ ఇచ్చినా మూవ్ అయితే కాదు బండి. సో మళ్ళీ దీన్ని ఓపెన్ కావాలనుకుంటే ఇట్లా నొక్కేస్తే చాలు, మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. సో ఇది ఈ బండి గురించి. ఇంకా మీకు ఏం కావాలి, ఇంతకన్నా ఫ్యూచర్లో ఇంకేం కావాలి? సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో ఇంతగానం చూసిర్రు, దీని సౌండ్ కూడా వినాలని ఉంటుంది కదా. సో సౌండ్ గురించి కూడా విన్నారు కదా, ఎట్లుంది బండి, ఖతర్నాక్ ఉంది కదా. దీనికి పవర్ ఎక్కువ, టార్క్ ఎక్కువ, దీనికి బల్బు కూడా ఎక్కువ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంత పవర్ ఇవ్వడం ఏంది అసలు. ఈ సౌండ్ వినిపించిన అంటే నేను ఈ బండ్లను చూసి సౌండ్లో విన్నప్పుడు ఏమనిపించింది అంటే, ఓ సౌండ్ ఒకటే ఉండొచ్చులే అనుకున్నా. కానీ సౌండ్తో పాటు ఇంత మంచి పవర్ ఉంటుందని నాకు తెలియదు. సో ఈరోజు అర్థమైంది నాకు, పవర్ మాత్రం బీభత్సంగా ఉంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.